అన్న మీరు చెప్పండి. చాలా ఎంతో అంటే దాదాపుగా 5 ఏళ్ల పరిపాలనా కాలం చూశారు జగన్మోహన్ రెడ్డిది. సో గత కొంతకాలంగా ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందా, ఎప్పుడు ఎలక్షన్కి వెళ్తామా అని చెప్పి జనసేన కానీ, తెలుగుదేశం కానీ, లేదంటే మిగిలిన ఇతర పక్షాలు అన్నీ కూడా ఎదురు చూస్తున్న తరుణం. మరి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇక్కడి నుంచి రాజకీయం? ఎలా ఉంటుంది అనుకుంటే సార్, యాక్చువల్గా ఇంతకుముందు చాలా రాక్షస పాలన, ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో ఎన్నో ఆక్రమణలు, ఎన్నో తొలగింపులు, రాజధాని కూడా కొల్లగొట్టిన రోజులు ఉన్నాయి. రాజధానితో సంబంధం లేదు అతనికి. ఇంతకుముందు పెద్దలు ఏం చేశారో అదే చేసుకుంటూ పోతే పార్టీని బలోపేతం చేయాలి, కానీ వాళ్ళు నిర్మించింది నాకు అక్కర్లేదని చెప్పి కొల్లగొట్టడం అది చాలా మొదటి తప్పు. అట్నే యువతని పెడదారి పట్టించారు. సంక్షేమ పథకాలు చాలా ఇచ్చి వాళ్ళని సోమరిపోతులను చేశారు. ఎన్నో రకాలుగా వైసీపీ ప్రభుత్వం గోండాయుధం, మన లా అండ్ ఆర్డర్ కానీ ఎంతో వాళ్ళ చేతుల్లో తీసుకొని హౌస్ అరెస్టులు ఇలాంటి చాలా అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇలాంటి ఏ యువతకి ముందు చూపు కాదండి. ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో అవమానాలు ఎదుర్కొని కూడా మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, కౌలు రైతుల భవిష్యత్తు కోసం ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని రోడ్డును పడ్డ ఫ్యామిలీ చాలా ఉన్నాయి. ఇలాంటి దృష్టిలో పెట్టుకొని అట్టడుగు వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ గారు చాలా దూరం వాళ్ళకి భరోసాగా నిలిచి ఎంతోమంది ఇళ్ళను హౌస్ అరెస్టులు చేసినా తను వెళ్ళి నేనున్నాను అని చెప్పి చెప్తూ ఇలా జనసేన కూటమితో ఏర్పడి ఏదో రకంగా మనం అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, యువతకు తెలియజేయాలి, ఇలాంటి దుర్పరిధి నుండి బయటపడాలనే ఉద్దేశంతో తను ముందుకొచ్చారు. జై పవన్ కళ్యాణ్, జై జనసేన. ఈరోజు ఇక్కడ బొప్పూళ్ళలో సభ జరుగుతూ ఉంది. అంటే దాదాపుగా 7-8 ఏళ్ల తర్వాత ముగ్గురు నాయకులు ఒకే వేదిక మీదకి రావడం అనేదాన్ని ఎట్లా చూడాలి? చాలా సంతోషం అండి, మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సభ మా దగ్గరలో జరగడం కూడా మాకు చాలా సంతోషం. మేము కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాం. వాస్తవంగా ముగ్గురు కలిసి వెళ్ళాలి అనేది, ఎందుకంటే మా సోదరుడు చెప్పినట్టు ఒక రాక్షసుని వధించినట్టుగా అంతా ఒక సైక్యతతో తీసుకొని ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక కూటమిగా కలిసి రాష్ట్ర ప్రజలను తన కుటుంబంగా భావించి ఎన్నో రకాలుగా వాళ్ళని మంచిదారిలో నడిపించాలి అని ముగ్గురు ఒక రకంగా మారి ఏదో రకంగా రాష్ట్రాన్ని, భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి లక్షలాది మంది వస్తున్నారు. దీన్ని చాలా జయప్రదం చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఈ సభ ద్వారా కావచ్చు, లేదంటే ముగ్గురు కలయిక ద్వారా కావచ్చు, వారు వన్ సైడ్ అయిపోయింది అనుకోవచ్చు. 100% అండి. వాస్తవంగా కూటమి చాలా బలమైంది. జస్ట్ ఆల్రెడీ 40 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మంచి తెలుసు, చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. ఈరోజు ఏదో ఒక్క ఛాన్స్ అని ముందుకొచ్చి అన్నీ తాకట్టు పెట్టి మా ఊళ్ళో చిలకలూరిపేటలో పార్క్తో సహా, వెజిటేబుల్ మార్కెట్తో సహా అన్నీ తాకట్టాలు పెట్టి రీసర్వే అని చెప్పి ఇంతవరకు పూర్తి కానీ దాని గురించి ఏం మాట సమాధానం లేదు. ప్లస్ పోలవరం గురించి ఎటువంటి సమాధానం లేదు. రాజధాని గురించి 3 రాజధానులైనా ఈరోజు ఎలక్షన్ 2019లో అమరావతిలో ఇల్లు కట్టుకుంటున్నానని అక్కడ ప్రజలను మభ్యపెట్టి ఈరోజు మళ్ళీ వైజాగ్లో నేను అక్కడ రాజధాని చేస్తానని చెప్పి అక్కడ ఋషికొండను గుండు కొట్టి అక్కడ ఇల్లు కట్టుకొని తనేదో అక్కడ స్థాపిస్తానని అక్కడ ప్రజలను మభ్యపెట్టి ఏదో రకంగా ఓటు బ్యాంకును చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు. దీని అందరిని తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎటువంటి అపోహ లేదు. కూటమి చాలా దిగ్విజయంతో మంచి మెజార్టీతో గెలుస్తుందని భావిస్తున్నాం ప్రజలుగా మేము. బాబా ఏ ఊరు నుంచి వచ్చారు? చిలుకలూరు పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, ఉప్పలపాడు గ్రామం అండి. సో మరి ఎలక్షన్ కోడ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లు అని. మరి రానే వచ్చేసినాయి. ఏంటి పరిస్థితి ఇక్కడి నుంచి? ఈ 2024 ఎలక్షన్, రాబోయే ఎలక్షన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి గుణపాఠం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. ఎందుకని అంటారు? ఎందుకైనా ఉందండి, రావడంతోనే ప్రజావేదిక కూల్చడంతోనే ఆయన పతనం స్టార్ట్ అయింది. ఆ ప్రజావేదిక ద్వారా ఆయన ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన సిద్ధం అంటే మేము యుద్ధానికి ప్రకటిస్తున్నాము, యుద్ధానికి రెడీగా ఉండండి. ఈ యొక్క ప్రజా గళం వేదిక ద్వారా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 10 ఏళ్ల తర్వాత పొత్తు కుదిరింది. అంటే ఒకే వేదిక మీదకే మోదీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ రాబోతా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏ రకంగా అయితే ఒక దుష్టశక్తిని అంతం చేయడానికి ఒక మంచి ఉద్దేశంతో వారు ముగ్గురు కలయిక జరిగిందో దుష్ట శిక్షణార్థం, అలాగనే ఈ ముగ్గురు కలిసి ఒక దుష్ట పరిపాలనని అంతమొందించడానికి వీళ్ళు ముగ్గురు కలిశారు. ఈ కలయిక వల్ల దేశానికి కాదు ప్రపంచానికి మంచి శుభ పరిణామం రాబోతుందని వాళ్ళకి తెలియజేస్తున్నాం. సో
సో మరి ముగ్గురిని కలవడం మీద కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు కదా వైసీపీ వాళ్ళు. నన్ను ఒక్కడిని కొట్టడానికి వీళ్ళందరూ కలిసి వస్తూ ఉన్నారు, సింహం సింగిల్ అని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదా. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమని అది ఒక సామెత ఉందండి. పాము ఎంత అది చిన్నదా పెద్దదా అనేది అది తర్వాత విషయం. పాము అనేది ఒక విషనాగు. ఆ విషాన్ని కనుక మనం ఏది చిన్నది కొట్టినా సరే అది విషం మనిషికి విషం ఎక్కి చనిపోతాడు. అదేవిధంగా మనిషి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో విషాన్ని నింపాడు. ఆ విషాన్ని చంపాలంటే ముగ్గురు కాదు, ఎంతమంది కలిసినా సరే, ప్రపంచం కలిసి వచ్చినా సరే అతన్ని అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 24 లక్షలు బంపర్ మెజార్టీతో వచ్చి ఒక్క ఎన్డీఏ కూటమి కానీ, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి అవడం కానీ, ఇక్కడ స్థానికంగా ప్రతిపాటి పుల్లారావు గారు కానీ, మాకు వచ్చేసి మా పెమ్మసాని చంద్రశేఖర్ కానీ ఎంపీ గారు కానీ భారీ మెజార్టీ, అత్యధిక మెజార్టీతో రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభావం ఆ విధంగా ఉందండి. బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందండి. మరి ఇక్కడ తెలుగుదేశం బీజేపీ పొత్తుని దాదాపుగా ఒక లైన్లోకి తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషిని ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఆయన నిర్ణయం ఒక దేశానికే కాదు ప్రపంచానికి, ఒక రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ప్రకటించే విధంగా ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన చంద్రబాబు నాయుడుతో కానీ బీజేపీతో కలవడం కానీ మంచి శుభ పరిణామం అండి.